వచ్చిన సోదరి సోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో మనం యోహాను సువార్తలో కొన్ని విషయాలను తెలుసుకుందాం. ప్రధానమైన మనం ఎల్లప్పుడూ కూడా దృష్టిలో ఉంచుకోవలసిన విషయాన్ని మనం ఆలోచిద్దాం. అందరికీ కూడా నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా? మీ అందరికీ కూడా నా ఫోటో క్లియర్ గా ఉండకపోవచ్చు కానీ వాయిస్ క్లియర్ గా ఉంటే సరిపోద్ది. ఓకే, మనం ఈ యొక్క కంటెంట్ ని మన హృదయంలో బలంగా నిలుపుకోవలసిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మనం బలంగా మన హృదయంలో పెట్టుకోకపోతే చాలా సమస్యలు మనం ఎదుర్కోవలసిన అవసరం ఉంటుంది. ఆత్మీయ జీవితంలో చాలా ఇది అవసరమైన కంటెంట్. ఆత్మీయ జీవితానికి ఇది అవసరమైన కంటెంట్. ఈ అవసరమైన కంటెంట్ ని మనము సరైన విధానంలో అర్థం చేసుకోకపోతే అనేకమైన అబద్ధాలకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది. ఏదంటే యేసుక్రీస్తు దేవుడని మనం ఎలా నిరూపించగలం? యేసుక్రీస్తు దేవుడని మనం ఎలా నిరూపించగలం? ఇక్కడ మనం యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 1వ వచనంలో ఆయన దేవుడే ఉన్నాడని చూస్తూ ఉంటున్నాం. అట్లాగే 14వ వచనంలో ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి ఉన్నాడని చెప్పి ఉన్నది. ఈ 2 వచనాలను బేస్ చేసుకొని యేసుక్రీస్తు దేవుడు అని మనం ఎట్లాగా ఏ వాక్యాలను బట్టి మనం స్పష్టంగా మనల్ని అడిగే ప్రతి ఒక్కరికి కూడా చెప్పగలం. మనల్ని అడిగే ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి యేసుక్రీస్తు దేవుడు. మనకి ఇక్కడ చాలా ఈ లోకంలో చాలా వివాదాలతో కూడి ఉన్న సమస్యలు ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు ఉన్నాడంటారు, యేసుక్రీస్తు దేవుడు అంటారు, పరిశుద్ధాత్ముడు దేవుడు అంటారు. కాబట్టి ఈ ముగ్గురు దేవుళ్ళైతే ముగ్గురిని ఆరాధించాలా, లేకపోతే తండ్రి అయిన దేవుని ఒక్కరినే ఆరాధించాలా? ఇలాంటి సమస్యలు అనేవి లోకంలో ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలకి మనం స్పష్టంగా సమాధానం చెప్పవలసిన అవసరం కూడా ఉంటది. ఎందుకంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుని దేవుని కుమారులమైన మనం ఎవరిని ఆరాధించాలి అనే విషయాన్ని, అలాగే ఎవరు మాకు దేవుడు అనే విషయాన్ని స్పష్టంగా మనకు తెలియకపోతే మన యొక్క నమ్మికకు విశ్వాసానికి ఆధారాలు ఏమీ ఉండవు. కాబట్టి ఈ విషయం పైన ప్రతి ఒక్కరిని కూడా చాలా శ్రద్ధగా ఆలోచించగలిగి కొంచెం ఇటు అయినా దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ధైర్యంగా సమాజానికి మనం తిరిగి ఇవ్వగలిగే ఆలోచనతో ముందుకెళ్ళాలి. కాబట్టి యేసుక్రీస్తు దేవుడని మనం ఎలా నిరూపిస్తాం అంటే మనకు వాక్యం ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా మనం చూసుకోవాలి. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలను ఆత్మ సంబంధమైన సంగతులతో పోల్చి చూసుకున్నప్పుడు మాత్రమే మనం దాన్ని యేసుక్రీస్తు వారిని దేవుడని ఏ కోణంలో నిరూపించగలము అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసుకోగలదు. ఏ కోణంలో నిరూపించగలం అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోగలం. నరేష్ దీన్ని రికార్డ్ చేస్తున్నా, కొద్దిగా నాకేమైనా డౌట్లు వస్తే నేను దాన్ని మళ్ళీ రివాల్యూషన్ చేస్తాను. ఓకేనా? ఓకే, యేసుక్రీస్తు దేవుడని మనం నిరూపించవలసిన అవసరము ఉన్నది. ఏ కోణంలో దేవుడు అనేదాన్ని కూడా నిరూపించగలి, ఎంత అధికారంతో దేవుడు అనేదాన్ని కూడా మనం నిరూపించగలగాలి. కాబట్టి ఎంత యేసుక్రీస్తు వారి దేవుడు అనడానికి ఎలాంటి అధికారము ఉంది అనే దాన్ని మనం చూడగలం. అది మనం ఎలా చూడగలం? ఆత్మ సంబంధమైన విషయాలతో సరిపోల్చినప్పుడు, అంటే వాక్యంతో సరిపోల్చినప్పుడు ఆ దేవుడు వాక్యం ద్వారా యేసుక్రీస్తు వారిని దేవుడని ఎట్లా నిరూపిస్తున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా మనం తెలుసుకోవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఇక్కడ బైబిల్ ప్రకారము దేవుని కుమారుడు అంటే కేవలము పుట్టుకను బట్టి వచ్చిన సంబంధం మాత్రం కాదు.
తీరికను బట్టి వచ్చిన సందర్భం. అది ఆయన స్వభావాన్ని, అంటే ఆయన యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. కాబట్టి యూదా కాలంలో ఒకరిని కుమారుడని పిలిస్తే ఆయన తండ్రితో సమానమైన స్వభావం గలవాడని అర్థం. యూదా కాలంలో ఒకరిని కుమారుడని పిలిస్తే ఆయన తండ్రితో సమానమైన స్వభావం గలవాడని భావం. అంటే అందుకే చాలా మంది అక్కడ 10వ అధ్యాయంలో అనుకుంటున్నాను, నాకు తెలిసి 10వ అధ్యాయంలో ఒక కంటెంట్ ఉంటది. 10వ అధ్యాయంలో 33వ వచనం చూడండి ఒకసారి. అంటే వీళ్ళు యూదులు ఆలోచించే విధానాన్ని మనం మైండ్ లో పెట్టుకోవాలి. యూదులు ఆలోచించే ఆలోచన ఎలా ఉంది? ఈ యొక్క 10వ అధ్యాయంలో అతడు అందుకు యూదులు నీవు పుట్టుదురని వారు అడిగి, అందుకు యూదులు మనుషుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదము. అంటే యేసును చంపాలని యూదులు నిర్ణయించుకున్నారు. ఈ యొక్క వచనంలో యూదులు కారణం ఏంటి? నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు, నువ్వు మనుషు కుమారుడివి, నువ్వు యోసేపు కుమారుడివి, మరియా గర్భాన జన్మించిన వాడివి, కాబట్టి నీవు మనుషు కుమారుడు అయి ఉండి దేవుని కుమారుడు అని చెప్పుకొనుచున్నావు. అందుకే నీవు దేవదూషణ చేస్తున్నావు, నువ్వు తండ్రిని, మన తండ్రి అయిన దేవుణ్ణి అవమానిస్తున్నావు. కాబట్టి అందుకే నిన్ను రాళ్ళతో కొట్టడానికి మేము నిర్ణయించుకున్నాము అనేది ఇక్కడ వాస్తవంగా వాళ్ళు చెప్పారు. అందుకే యేసు సమాధానం ఏంటి? యేసు ఈజీగా సింపుల్ గా సమాధానం చెప్పడం జరిగింది. సింపుల్ గా సమాధానం ఏంటి? 34లో అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? మీరు దైవములని అంటే దైవములు అంటే ఏంటి? మీరు దేవుని కుమారులని. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో అది 35వ లేఖనములు నిరర్ధం కాలేదు, కానేరదు కదా, లేఖనము నిరార్థకం కానేరదు కదా. ఈ పాయింట్ ని టైటిల్ గా మా ఒక రాసు టిక్ పెట్టుకోండి. ఎందుకంటే లేఖనము నిరార్థకం కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన యెడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు, నన్ను దేవుని కుమారుడు చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. తండ్రే ప్రతిష్ఠించి ఈ లోకానికి పంపారు. కాబట్టి దేవుని కుమారులని నేను చెప్పినందుకు మీరు ఎందుకు అంత కోపపడుతున్నారు? అంతే. ఇక్కడ అర్థం ఏంటంటే, ఇక్కడ క్లియర్ గా మనము ఆలోచించవలసిన అంశం ఏంటంటే, యూదులకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అయిన దేవుడు. మరొక దేవుణ్ణి ఆరాధించాలనే ఆలోచన వారికి ఎంత మాత్రం కూడా ఉండదు. ఈ భూమి మీదకు వచ్చిన వారిని ఆరాధించాలనే మనస్సాక్షి కూడా వాళ్ళకి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారంగా నిష్ఠులై ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్రం ఏమైతే చెబుతుందో దాన్ని తూచా తప్పకుండా వాళ్ళయ్యే దృఢమైన సంకల్పం ఉన్నవాళ్ళు. కాబట్టి వారిని సాధారణమైన మనుషులుగా మనం చూడకూడదు. ఎందుకంటే వాళ్ళకి దేవుడే ధర్మశాస్త్రం వాళ్ళకి ఇచ్చారు మోషే ద్వారా. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాల్ని ఏ విషయాన్ని కూడా ఒక పూచుకు పొల్లైనా తీయడానికి అధికారం లేదనేసి ద్వితీయోపదేశ కాండంలో వాళ్ళకి స్పష్టంగా మోషే బోధించారు. కాబట్టి ఆ బోధని వారి యొక్క హృదయాల్లో నిరంతరము కూడా ధ్యానిస్తూ ఉన్నవారు. కాబట్టి వాళ్ళు ఇలా చెప్తే అంగీకరించరు. నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పి, దేవుని కుమారుడు అంటే దేవుని స్వభావం గలవాడు అనే అర్థం వస్తుంది. దేవుని కుమారుడు అంటే ఏంటి? దేవుని స్వభావం గలవాడు. దేవుని స్వభావం అంటే ఏంటి? దేవునికి ఏదైతే గుణ లక్షణాలు కలిగి ఉన్నాయో
అట్టి గుణ లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తు వారికి ఉన్నాయి కాబట్టి ఆయన్ని దేవుని కుమారుడిగా వాళ్ళు స్వీకరించాలని అంటే వాళ్ళు స్వీకరించలేని తత్వం వాళ్ళలో ఉన్నట్లుగా మనం క్లియర్ గా చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని కుమారుడు దేవుడు అనే దానికి దేవుని కుమారుడు దేవుడయ్యే అవకాశాలు ఉంటాయా లేవు అంటే ఇక్కడ మనము యేసుక్రీస్తు వారిని ఈ సృష్టి నిర్మాణకు మునిపే ఆది కాండంలో యేసుక్రీస్తు వారికి ఈ సృష్టి నిర్మాణాన్ని అంతటినీ కూడా కలిగించడానికి అధికారం అనుగ్రహించారు తండ్రి అయిన దేవుడు. కాబట్టి అక్కడ ఏదైతే సమస్త అధికారం ఉందో ఆ అధికారాన్ని బట్టి ఈయన దేవుడు పుట్టించారు అని రాయలేకన్నా సొంత అధికారాన్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క అధికారాన్ని చూసినప్పుడు ఆ అధికారాన్ని బట్టి మనం ప్రభువుగా ఈ లోకంలో చెప్తాం. కాబట్టి ఇక్కడ ఒక దగ్గర పాత నిబంధనలో మోషేని దేవుడు అంటారు. అది ఎక్కడ ఉంటది తెలుసు మీకు? మోషేని కూడా నేను ఆరోన్ని నువ్వు పలికే మాటలు పలుకు, నీ యొక్క సైకిల్ లో పరిగితే నువ్వు ఆయనకి దేవుడివై ఉండువు అనేసి చెప్తాడు. కాబట్టి ఇక్కడ అధికారాన్ని చూపిస్తుంది ఒక్కొక్క దగ్గర దేవుడు అనే పదం. ఓకేనా? ఒక్కొక్క దగ్గర అధికారాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ యొక్క అధికారం యొక్క విషయాల్లో కానీ సర్వాధికారం అనేది ఎవరి దగ్గర ఉంది అనే దాన్ని మనం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 16వ వచనం. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా నుండును, నీవు అతనికి దేవుడవుగా ఉండును. ఎవరికి? ఆరోనికి దేవుడిగా ఉండు అంటే ఏ విషయంలో? నేను చెప్పే అధికారాన్ని స్పష్టంగా ఆరోని చేత ఫరోకి ప్రకటించే విషయంలో. నీవు మాట మంజువుడు అవ్వచ్చు, నువ్వు పలకలేని వాడుగా అవ్వచ్చు, కానీ నువ్వు సైకిల్ చేస్తే నీ అన్న ఆ భావాన్ని అర్థం చేసుకొని ఫరోకి సూటిగా ఆ విషయాలన్నిటినీ కూడా చెప్తాడు. కాబట్టి ఈ విషయంలో అహరోనికి నీ అన్నకు నువ్వు ఒక అధికారిగా ఉందువు, శాసించేవాడిగా ఉందువు ఆ శాసించిన వాటిని. అట్లాగే ఆది కాండంలోనే యోసేపుని కూడా దేవుడిగా చెప్తాడు. అంటే ఫరోకు దేవుడిగా ఉందువు అనేసి మాట్లాడతాడు. అయితే ఇక్కడ ఆ యొక్క పదాలను బట్టి, ఆ యొక్క కంటెంట్ ను బట్టి, ఆ యొక్క స్థానంలో దేవుడు అనే పదాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనము ఏకంగా ఇప్పుడు మోషే దేవుడు అనే ఇక్కడ బైబిల్లో ఉంది కదా, మోషేని ఆరాధించవచ్చా అంటే సమస్య ఎక్కడ ఉంది అంటే మనం అర్థం చేసుకోలేని స్థితిని బట్టే సమస్య ఉంది. కాబట్టి ఇక్కడ దేవుడు అని మోషే చెప్పారు కదా, మోషే ఇంకా మనము కూడా దేవుడని ఆ బైబిల్లో రాయబడి ఉంది కాబట్టి మనము కూడా పరిపూర్ణంగా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధన చేయడం మానేసి కేవలం మోషేని ఆరాధిస్తే సరిపోతుంది అనే భావజాలాన్ని మనం నింపుకుంటే చాలా సమస్యల్లో చిక్కుంటాం. దాన్ని మనము ఈ దినాల్లో ఆ యొక్క కంటెంట్ ఈ దినాల్లో ఉన్న కంటెంట్ కి సూట్ అవ్వదు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఇక్కడ యేసు ప్రభు వారు 10వ అధ్యాయంలో చెప్పారు ఏంటంటే, ఎవరికైతే దేవుని వాక్యము తెలుస్తుందో వారు తెలుసుకుంటారో వారందరూ కూడా దేవుని కుమారులు అవ్వడానికి దేవుడు అధికారం అనుగ్రహించారు లేదా అంటే దేవుని వంటి స్వభావాలు మీ అందరికీ ఉంటాయి కాబట్టి మీ అందరినీ కూడా దైవములుగా భావించే అవకాశం ఉంది. కానీ దీన్ని అధికార వాటితో మనం చూడాలి తప్ప మనం దాన్ని ఒక కోణంలోకి వెళ్ళిపోయి తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు వీళ్ళు ముగ్గురు సమానము, వీళ్ళు ముగ్గురు ఒకటే,
వీళ్ళ యేసుక్రీస్తు వారే దీని యొక్క భావాన్ని బట్టి మనకి ఈ కథ, ఈ యొక్క బైబిల్ అంతటినీ కూడా కథగా రూపొందించి చేసి, తండ్రి అయిన దేవుడు ఆ పరలోకంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నాడు. తర్వాత భూమి మీదకి వచ్చినప్పుడు కుమారుడిగా వచ్చాడు. భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా వచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా సింగిల్ పర్సన్ చేస్తున్నారు అనేసి కొన్ని వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఓకేనా? కొన్ని వర్గాలు ఏంటి, తండ్రి అయిన దేవుడు ఉన్నారు, యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా ఉన్నారు, ఆయన ఒక వ్యక్తి, తండ్రి అయిన దేవుడు కూడా ఒక వ్యక్తి, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఒక వ్యక్తి. ముగ్గురు వేరు వ్యక్తులు, కానీ వారి యొక్క ఉద్దేశం మాత్రము ఒకటై ఉన్నది. తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళికల ప్రకారంగా, ఆయన ప్లాన్ ప్రకారంగా కుమారుడైన యేసుక్రీస్తు వారు పరలోకములో ఉన్నప్పుడు తన ద్వారా సమస్తత్వాన్ని, సర్వ సృష్టిని నిర్మించి ఉన్నాడు అనేది చెప్తున్నారు. అట్లాగే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఉన్నారు, సిలువ వేయబడ్డారు, సమాధి చేయబడ్డారు, మళ్ళీ పునరుద్ధరణై లేచాడు. లేచిన తర్వాత ఆరోహణమై మళ్ళీ పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. పరలోకం నుండి ఇప్పుడు సర్వ సృష్టిని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఆయన యొక్క విధేయతను బట్టి అందరికీ కూడా అందరినీ పరిపాలన చేసే అధికారం దేవుడు ఈ దినాల్లో ఇచ్చి ఉన్నాడు అనేసి స్పష్టంగా. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆదరణ అంటే ఏంటి? పరిశుద్ధాత్మను ఈ భూమి మీదకి పరిశుద్ధాత్మను పంపించారు. పరిశుద్ధాత్మ ఎవరి దగ్గర పంపించబడింది? శిష్యుల వద్దకి పంపించబడింది. ఎవరి దగ్గరికి? శిష్యులు, అపోస్తులైన వారి దగ్గరికి పరిశుద్ధాత్మ పంపించబడింది. అపోస్తులు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి పరిశుద్ధాత్మ వారికి వరాలను అనుగ్రహించడం. ఆ దినాల్లో ఎన్ని వరాలు ఉన్నాయి? 9 వరాలు. 9 వరాలను అనుగ్రహించడం ద్వారా పరిశుద్ధాత్మ పూర్ణులే ఆ యొక్క అపోస్తులు సువార్తను ప్రకటించడం ద్వారా అనేక మంది యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచి బాప్తిస్యం పొంది దేవుని కుమారులుగా చేర్చబడి దేవుని రాజ్యంలో చేర్చబడేవారు. అంటే ఒక పని అనే దాన్ని అధికారంగా తీసుకొని ఒక కోణంలో ముగ్గురు కూడా చేసినట్లు కొందరు అనేవాళ్ళు నమ్ముతారు. అంటే ఏది కరెక్ట్? ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడని నువ్వు నిరూపించడానికి 2 వచనాలు మనం క్లియర్ గా చెప్పేస్తాం. ఎందుకంటే ఆయన సర్వాధికారం గలవాడు, ఆయనకి తండ్రి అయిన దేవుడు సర్వాధికారం ఇచ్చి ఉన్నారు అన్నదాన్ని స్పష్టంగా మనకి తెలియజేయడం జరుగుతుంది. అందుకే 10:30లో క్లియర్ గా మనకి తన గురించి నేనును తండ్రిను ఏకమై ఉన్నాము 10:30 చూడండి ఒకసారి. నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పిన. యూదులు ఆయనను కొట్టవాలని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తమో నన్ను రాళ్లతో చంపుతారు? నేను తండ్రి నేను ఏకమై ఉన్నాము అంటే దేనిలోని ఏకమై ఉన్నాము? కలిసి ఉండిపోలేదు, ఒకరమే కాదు. భావజాలంలో అంటే ఆ యొక్క స్వభావంలో ఏకమై ఉన్నారు. తండ్రి ఏ యొక్క లక్ష్యాన్ని అయితే గురిగా కలిగి ఉన్నారో ఆ లక్ష్యాన్ని చేయడానికి నేను మనసు కలిగి ఉన్నాను. యేసుక్రీస్తు వారు అంత స్పష్టంగా వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వినడానికి ఇష్టపడట్లే. నువ్వెలాగా దేవుడు అవుతావు? నువ్వెలాగా దేవుని కుమారుడు అవుతావు? ఏదో మంచి క్రియలు చేసినంత మాత్రాన దేవుని కుమారుడు అయిపోతావా? ఏదో మంచి క్రియలు చేసినంత మాత్రాన దేవుని కుమారుడు అయిపోతావా? ఏదో నువ్వు మా దగ్గర ఇలాంటి జిమిక్లని చేయడం వలన నువ్వు దేవుని కుమారుడు అయిపోతావా? నువ్వు దేవుని కుమారుడు కావు. మా ధర్మశాస్త్రంలో
ఒక వ్యక్తి వస్తాడని చెప్పుకున్నాడు, ఆయన కోసం మేము నిరంతరం కాచి కూర్చుంటున్నాం. కాబట్టి మేము ఆయన కోసమే చూస్తాం తప్ప నీ కోసం మేము ఎలా చూస్తాం? నువ్వు సామాన్యమైన మనుషుడు, నువ్వు ఎట్లా దేవుడు అయిపోతావు అనేసి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అయితే మన హృదయంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము కేంద్రీకృతం ఇవ్వాలి. అక్కడ యేసుక్రీస్తు అనే పదాన్ని మీరు జోడించుకొని యేసుక్రీస్తు దేవుడై ఉండెను వాక్యం చెప్పింది అని మీరు అక్కడ నిలబడాలి. అక్కడ నిలబడకపోతే మనల్ని కనిపించేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే అలా ఆ వాక్యమే, ఆ యేసుక్రీస్తే శరీరధారి వచ్చి కృపా సంపూర్ణుడిగా, అది మళ్ళీ చదవండి 14వ వచనం, 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నిలిచెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అంటే ఇక్కడ క్లియర్ గా యేసు దేవుడై ఉన్నాడు, ఆయన ఆ దేవుని వల్లనే సమస్తమును కలిగి ఉన్నాయి అని క్లియర్ గా చెప్తాం. తండ్రి అధికారం ఇచ్చినప్పుడు మనము ఆ అధికారాన్ని తునీకరించడము మన బాధ్యత కాదు. కాబట్టి వాక్యం చెప్పిన దగ్గర చెప్పినట్లుగా విని విధేయత కలిగి ఉంటాం. వాక్యం చెప్పని దగ్గర ఎవరు వ్యతిరేకంగా చెప్పినా దాన్ని పోరాడి గెలవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడ తండ్రితో సమానత్వం అంటే ఆయన యొక్క ఉద్దేశాలతో సమానత్వం కలిగి ఉండడం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ఏవైతే నెరవేర్చాలి, నా ఆత్మను ఈ భూమి మీద పాపం చేయకుండా నిలబెట్టుకోవాలి, నేను ఆదాము వలె ఈ భూమి మీద దేవునితో ఉన్న సావాసాన్ని ఇడిపోవాలనే ఆలోచన యేసుక్రీస్తు వారికి అన్నటికీ లేదు. ఆయన ఎన్ని శ్రమలనైనను, అందుకే ఎబ్రీ గ్రంథకర్త స్పష్టంగా ఎన్ని శ్రమలనైనను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడనేది వాస్తవంగా. ఎబ్రీ 5వ అధ్యాయంలో ఆయన యొక్క విధేయతను మనం చూసినప్పుడు అంత ఆలోచించాలా యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి అనే విషయాన్ని మనకి కనబడుతుంది. 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. 5వ అధ్యాయం 6వ వచనం, 5వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చూసుకుంటే, శరీరధారి అయి ఉన్న దినాల్లో, యేసుక్రీస్తు ఎప్పుడు శరీరధారి అయి ఉన్న దినాల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను తాను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనను యాచనను సమర్పించి, ఎవరికి? ఆయన తనకంట తనను రక్షించగలిగే వారు ఆయనకున్నారని స్పష్టంగా తెలియజేస్తారు. అంటే ఆయనకి సర్వాధికారం ఇచ్చిన వారు ఉన్నారు, తండ్రి అయిన దేవుడు ఉన్నారని స్పష్టంగా యేసుక్రీస్తు వారు ఈ వచనంలో చెప్తున్నారు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడిని ఏడుకుంటే ఈ యొక్క మానవులందరూ కూడా ఎట్లా అయితే ఈ యొక్క శరీరాన్ని జయించాలో ఆ జయం యొక్క విలువలను యేసుక్రీస్తు అనుభవించినట్లుగా మనం చూస్తాం. అందుకే ఆయన శరీరధారి ఉన్న దినాల్లో మహారోదనతోను, రోదన అంటే నేను ఈ యొక్క పాపాన్ని జయించగలనా అంటే, నేను ఒకప్పుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రి యొక్క అప్పుడు ఆ యొక్క అధికారం అంతా కూడా తీసివేయబడింది కదా, ఏదైతే అధికారం ఉందో అది అంతా కూడా ఆయన అన్నిటిని కూడా తుజించి వచ్చాడు, అన్నిటిని కూడా తీసుకుని వచ్చారు కదా ఈ భూమి మీదకి. సామాన్యమైన అబ్రహాము సంతానమైన ఈ మాంసం శరీరంతో ఈ యొక్క శరీరంలో ఉన్నప్పుడు చాలా సమస్యలు అనేవి ఉంటాయి. అందుకే శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఎన్నో ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు వారిలో కూడా ఆ అనుభవం ఉంది. కాబట్టి ఆ అనుభవంతో మనల్ని రక్షించగలిగే శక్తిని సంపాదించారనేది మనకు. అందుకే మహారోదనతోనూ కన్నీళ్లతోనూ
తన్ను మరణం నుండి రక్షించగల వారికి ప్రార్థనలను వ్యాచులను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అంటే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని చిత్తానికి లోబడవలసిన అవసరము ఉందన్నది ఇక్కడ వాస్తవంగా చెబుతుంది. కాబట్టి దాన్ని లోబడడానికి మనకు సాదాసీదాగా మనకి అవకాశం వచ్చేది, డైరెక్టర్ గా వచ్చేది. దానికోసం కష్టపడవలసిన అవసరము ఎంతైనా ఉందనేది వాస్తవంగా ఇక్కడ తెలియజేయాలి. కష్టపడాలి, కష్టపడకపోతే అది మనం పొందుకోలేము అనేది వాస్తవంగా మనకు. కాబట్టి ఆయన దేవుని కుమారుడై ఉండి, ఆయన ఎవరు? దేవుని కుమారుడై, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. అంటే ఈ శరీరము చాలా సమస్యలకు గురైన తర్వాత దేవునికి విధేయతను కనపరిచే విధంగా. అందుకే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ శరీరం యొక్క కోరికలను పూర్తిగా నాశనం చేయాలనే మనస్సాక్షి యేసుక్రీస్తు వారికి ఉంది. అందుకే ఈ శరీరము పాపాలకు లోనైపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ శరీరంకి దేవుడు వచ్చిన పాపం చేయక తప్పడు అనే ఒక లోక సామెత కూడా ఉంటది. దేవుడు వచ్చిన పాపం చేయక తప్పుడు. శరీరము ఎలాంటి వారినైనా తనలోనికి లాగేసుకుంటది. లోకము ఎలాంటి వారినైనా లోకంలోనికి లాగేసుకుంటది. కాబట్టి లోకం యొక్క ఉరిలో నుండి బయటపడాలంటే అంత సాధారణమైన విషయం కాదు అన్నది వాస్తవంగా మనం చూడగలం. అందుకే యేసుక్రీస్తు వారు ఈ శరీరం యొక్క కోరికలను జయించారు. శరీరం యొక్క ఉద్దేశాన్ని, శరీరం యొక్క తత్వాన్ని పూర్తిగా నశింపజేశారు. కేవలము ఆత్మను మాత్రమే జీవింపచేసి ఆత్మ కొరకు మాత్రమే నిలబడ్డారనే వాస్తవాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆత్మ అంటే దేవునితో ఉన్న సావాసాన్ని శరీరంలో 33 సంవత్సరాలు ఉన్నా ఎప్పుడూ కూడా దేవునితో ఉన్న సంబంధాన్ని విడిపోకుండా చాలా స్పష్టంగా క్రమశిక్షణతో కాపాడుకున్నాడనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేయాలి. అందుకే అలాంటి వ్యక్తి కాబట్టి నిన్ను నన్ను కాపాడడానికి ఆయనకి అంత శక్తి ఉంది. కాబట్టి 10వ వచనంలో క్లియర్ గా చెప్తున్నారు, దేవుని చేత పిలువబడి ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడైను. తాను విధేయుడయ్యాడు, కానీ తనకు విధేయులైన యేసుక్రీస్తు కొరకు మనం విధేయులమై ముందుకెళ్తే మనల్ని నిత్య రక్షకు కారకులుగా చేసే అధికారం కూడా యేసుక్రీస్తు దగ్గర ఉందన్నది వాస్తవంగా తెలుసు. అంటే ఆయన దేవుడు అనే విషయాన్ని మనం స్పష్టంగా వాక్యాన్ని బట్టి మనం ఆలోచిద్దాం. ఇంకా ఆయన పూజించడానికి అర్హుడా కాదా అనే విషయాన్ని కూడా ఆలోచిద్దాం. ఏ కోణంలో యేసుక్రీస్తు వారిని మనము అంత గణపరచాలి, ఏ కోణంలో యేసుక్రీస్తు ద్వారా తండ్రిని గణపరచాలి అనే దాన్ని మనం స్పష్టంగా తెలుసుకోగలిగితే మనము సరైన విధానాల్లో దేవుణ్ణి మహిమపరిచే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రాబోయే దినాల్లో మనం ముందుకెళ్దాం. కాబట్టి ఈ యొక్క మన యొక్క మైండ్ లో యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ అధ్యాయము 1వ అధ్యాయం 14వ వచనము, 10వ అధ్యాయం 30 నుంచి 39 వచనాలు, తర్వాత కొలసి 1 నుంచి 16 వచనాలు, అట్లాగే కొలసి 2:9 ఈ యొక్క 4 వచనాలు కూడా ఏం చెప్తాయంటే యేసుక్రీస్తు దేవుడు అనే విషయాన్ని, ఎట్లా దేవుడు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. కాబట్టి ఆయన పరిపూర్ణతలోనికి మనం ఎట్లా ఎదిగితే మనము కూడా దైవ స్వభావంలో భాగమవుతాం అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియదు. కాబట్టి ఇంతవరకు ఓపుతూ ఉన్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇదే కంటెంట్ ని